హాయ్ వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ రాణి వరల్డ్. దిస్ ఈజ్ రాణి. ఈ వీడియోలో ఏం చూడబోతున్నారంటే యూకేలో సిక్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో చూడబోతున్నారనమాట. సో చాలామందికి యూకేలో ఉన్న వాళ్ళకైతే ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మనలాగా ఇండియాలోగా జ్వరం వచ్చిందని లేకపోతే ఇదనో వెళ్తే వెంటనే చూడరనమాట. సో ఇక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది. అది కొత్తగా వచ్చిన వాళ్ళకి జీపీ రిజిస్ట్రేషన్ అని అది అని ఇదని చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా 4 days నుంచి చేస్తూనే ఉన్నాం. బట్ యూజ్ లేకుండా అయిపోతుంది. వాళ్ళేమో అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఇంకెలా కాదు అని చెప్పేసి ఎమర్జెన్సీ కేర్కి అయితే వెళ్దామని చెప్పి తీసుకొచ్చారు. ఆ పెయిన్తో అలాగే అయితే వెళ్ళాను. బట్ వెళ్ళినా కూడా వాళ్ళు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 6:45కి వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. సో సిచ్యువేషన్స్ ఇక్కడ ఎలా ఉంటాయి, వెంటనే మెడికల్ అనేది వెంటనే రియాక్ట్ అవ్వరు. చాలా పెద్ద ప్రాసెస్. ఆ ఫోన్ కాల్స్లోనే చాలా ఇరిటేషన్. మనం చచ్చిపోతున్నాను రా బాబు అంటే 100 క్వశ్చన్స్ అడుగుతారు. అది పేషెంట్తోనే మాట్లాడాలంటారు. సో చాలా హెక్టిక్ అనమాట. హెల్త్ కండిషన్స్ బాగుండాలి అని మాత్రమే కోరుకోవాలేమో అనిపిస్తుంది ఇక్కడైతే. నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ అయితే బయలుదేరాము. ఇది ఒక మాల్లో ఉంటుందన్నమాట. మీకు ఇది కనిపిస్తుందంత మాల్. సో ఈవినింగ్ టైం 5 కల్లా అన్నీ ఇక్కడ క్లోజ్ అయిపోతాయి క్లైమేటికల్ కండిషన్స్ వల్ల. సో ఇదంతా మామూలుగా అయితే ఎక్స్కలేటర్ ఎక్కి వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు క్లోజింగ్ టైం కాబట్టి ఆ పెయిన్తో మళ్ళీ స్టెప్స్ ఎక్కి అయితే పైకి వెళ్ళాము. దెన్ డాక్టర్ చూడడానికి అయితే 40 minutes to 45 minutes పట్టింది. సో దెన్ వాళ్ళు ఏం డిక్లేర్ చేశారంటే ఇన్ఫెక్షన్ ఉంది, అందుకే ఫీవర్ వస్తుంది. సో అందుకని చెప్పి మెడికేషన్ తీసుకోవాలని చెప్పేసి చెప్పారనమాట. సో ఆ పెయిన్ భరించడం కన్నా ముందు వాళ్ళతో మాట్లాడడం, ఈ ప్రాసెస్ అంతా చాలా హెక్టిక్ అనిపించింది. సో యూకేలో ఉన్న వాళ్ళందరూ ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒకవేళ మీ యూకేలో ఎక్స్పీరియన్స్ అయితే కన్నా కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. కలర్స్ ఆఫ్ రాణి వరల్డ్. ఇది మీకు కనిపిస్తుంది చూసారు, ఇదే హాస్పిటల్ అనమాట. ఇది నా సిచ్యువేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.